వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని బాంబు పేల్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి గారు. తనకు బదులుగా పోటీ చేయబో క్యాండిడేట్ని కూడా పరిచయం చేశారు. ఆ క్యాండిడేట్ ఎవరో కాదు, ఆళ్ళ మేడం గోరే. నమస్కారం సార్. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, తొందర ఏంటి ఉంది? తొందర ఏం లేదు. మరి ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది. 3 ఏళ్ల తర్వాత ఈమె పూర్తి బాధ్యత అప్పచెప్తున్నా. ఏం బాధ్యతలు అప్పగిస్తున్నారు సార్ మేడం గారికి? నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. ఓహో, అంటే నన్ను జరిగిపోండి అని అర్థమా? అబ్బే అలా ఎందుకంటావు సార్? మరి ఓ అన్నారేంది మరి? మీరు అలా సడన్ గా షాక్ ఇచ్చేసరికి ఏమనాలో తెలియక ఓ అన్నాం సార్. సరే, అయితే వచ్చే ఎలక్షన్ కి మేడం గారికి ఓట్లు ఏమంటారు, అంతే కదా? నేను ఓట్లు అడుగుతలే. మరి ఏడు చెప్పదలుచుకున్నారు మీరు? ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. అలా కాదు సార్, మేడంకు బాధ్యతలు అప్పచెప్పి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఓహో, మీరు వెనకాల నడిపిస్తారనమాట. అయినా మేడం ఎందుకు సార్ ఇబ్బంది పెట్టడం? మీరే పోటీ చేయొచ్చు కదా. నా వయసు ఇప్పుడు 59. 59 అంటే పెద్ద వయసు ఏం కాదు సార్ పాలిటిక్స్లో. అయినా మీ పార్టీలో 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా యువ నాయకుల కింద లెక్క సార్. మీరే పోటీ చేయండి సార్. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయగా. ఇంక మీరు డిసైడ్ అయిన తర్వాత చెప్పేది ఏంటి ఉంది, అలాగే కానివ్వండి.